హాయ్ ఫ్రెండ్స్, డే 4 అయితే జీడి తోటలకైతే వచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజైతే కొంచెం తొందరగానే వచ్చాం, బట్ మాకంటే ముందు చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారు. మేమైతే మా తోటలోకి రాగానే ఇదే అయితే ఫస్ట్ వీక్ అయితే దొరికింది ఫ్రెండ్స్. మరి ఈరోజు ఎలా ఉంటుందో అయితే చూసేయాలి. మా వాళ్ళు అయితే అక్కడైతే తెగ పిక్కల కోసం వెతికేస్తున్నారు. మా వాడికి అక్కడైతే పిక్కలు దొరికేసాయి చూడండి. చాలా అంటే చాలా దొరికాయి, తక్కువ దొరికాయి ఫ్రెండ్స్ ఈరోజు. నేనైతే గడపట్టుకొని అయితే ఆ పండునైతే రాలిపోవడానికి ఎంతో ట్రై చేశాను, బట్ రాలిపోయేదాకా వద్దలేదు. చివరికైతే రాలిపేసాను ఫ్రెండ్స్ చూడండి. వెంటనే కింద మా వాడైతే ఆ పండునైతే అందుకున్నాడు. అలాగే నెక్స్ట్ అయితే ఇంకొకటైతే చూడడం జరిగింది. జీడి తోటలో జీడి పండ్లు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మాకైతే పండ్లు అయితే పెద్దగా ఏం దొరకలేదు, బట్ కాయలే దొరికాయి. మా వాడైతే పళ్ళు లేక అయితే గడట్టుకొని తెగ రాలిపడి కానీ అస్సలు దొరకలేదు. రాళ్ళకి అయితే చెట్టు ఎక్కేసాడు చూడండి ఫ్రెండ్స్. చెట్టు మీద అయితే కొన్ని అయితే ఉండడం జరిగింది. వాటిని చూసి అయితే మా వాడైతే చాలా అంటే సంతోషపడ్డాడు, బట్ అవి కిందకు వచ్చేలోకి కాయలు అని తేలాయి, తినడానికి కూడా అవ్వలేదు. ఏం చేద్దాం తెలియక అయితే ఈరోజు అయితే మాకు దొరికే పిక్కలు అయితే ఇవే ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మరి సమ్మర్లో ఏం చేస్తారు? మేమైతే కొన్ని దొరికాయి.